కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళారేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటయ్యపాలెం అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. చక్కగా మనకి రెడీ చేశారు కావున ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి వారి స్వీకరించున్నాం. విలేకరుల సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి కార్యక్రమానికి ఎవరేశారమ్మా పేరు మరి యూనిఫామ్లోనే అన్నది చూసి చెప్తారు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. బహుమతి 2 బహుమతి, దాంతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరికొద్ది క్షణాల్లో కోలాటం కూడా జరుగుతుంది. వసంతరావు గారు డబ్బులు వేసే వేయచ్చు. చాలా మంచిది. ఇంకా పైకి వెళ్ళాలి. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు
అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి గొప్ప జగద్గురు. కాబట్టి ఆయన యొక్క పుట్టిన సందర్భంగా మా యొక్క ఈ పెద్దపల్లి వెంకటాయపాలెం గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి వినూత్నంగా ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని గ్రామ పెద్దలు, ప్రజలు, అలాగే మా యొక్క గ్రామం సంబంధించిన యూత్ సభ్యులు, అలాగే మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. రోజు రోజుకి సంవత్సరానికి కూడా ఈ యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది. చాలా ఆనందంగా ప్రతి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ముగ్గురు పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోటీలో కూడా ప్రథమ, ద్వితీయ బహుమతుల్ని ఇవ్వడం జరిగింది. అలాగే దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బహుమతులు ప్రకటించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చిన్నారులు కోలాట నృత్యాలు ఇప్పుడు ఉట్టుకొట్టేటటువంటి కార్యక్రమాన్ని మా గ్రామం తరపున నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తాళరేం మండలం పెద్దపల్లి వెంకటాయపాలెం గ్రామంలో మరి ఇవాళ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దగ్గర మరి యూత్ పెద్దల ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీకృష్ణ జన్మ దినోత్సవం కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా మరి జిల్లా పరిషత్ హై స్కూల్ చెంబడెంకపాలెం స్కూల్ కమిటీ చైర్మన్ గారు దత్తాత్రేయ గారు, అలాగే మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ పొన్నం రామలక్ష్మి గారు, మరి కోరింగ్ పంచాయతీ వార్డు నెంబరు 2వ వార్డు నెంబరు మేడం గారు సచివాలయం గారికి, మరి అదేవిధంగా 5వ వార్డు నెంబరు సంఘాన్ని శ్రీని గారికి, మరి పెద్దపల్లి యూత్ అందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఈ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఏదేమైనా మన పెద్దపల్లి గ్రామంలో 7 సంవత్సరాలు బట్టి యూత్ కానీ, పెద్దలు కానీ, మహిళలు కానీ ఈ కృష్ణాష్టమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఎల్లప్పుడూ కూడా ప్రతి సంవత్సరం జరుపుకుని మంచి ఆరోగ్యంతో ఈ గ్రామం సుభిక్షంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఏ సమస్య లేకుండా మంచి ఆరోగ్యంతో జీవించాలని చెప్పేసి పిల్లలకి నా ఆశీస్సులు. ఈ గ్రామం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ మారుక్షం తల్లిని మరి కోరుకుంటూ మీ ద్వారా మరి యొక్క కార్యక్రమం ఇంకా రాను ఈ పెద్దలందరూ కూడా సమక్షంలో ఇంకా భారీ ఎత్తున జయప్రదం చేసి ఇంకా ఘనంగా ఈ స్టేట్ లెవెల్లో చూపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాను. జగద్గురు ఈ రోజున మన పెద్దపల్లి వెంకటాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సన్నిధిలో గత 7 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతోంది. గుట్టుకొట్టడం, అలాగే పిల్లల చేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేషధారణ, అదేవిధంగా కోలాటము ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు జన్మాష్టమి సందర్భంగా గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, సోదరులకు, సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
వసుధైక కుటుంబమనే గీత చెప్పిన కలిసి కలిసి